జిల్లాలో చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకొనుటకు అవసరమైన చేనేత గుర్తింపు కార్డుల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి పి వరప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖలో వివిధ పథకం కింద లబ్ధి పొందిన లబ్ధిదారులకు ఆయన కిట్లు అందజేశారు. కార్యక్రమంలో శాఖ సిబ్బంది, చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది పొడిగించినందుకు మాకు. చేనేత కార్మికులంతా ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన జిల్లాలో దాదాపుగా 3600 మంది చేనేత కార్మికులు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కూడా ప్రభుత్వం కల్పించిన తెలియజేస్తున్నాం. సో దీనికి ఉండవలసిన అర్హతలు ముఖ్యంగా ఇంట్లో మగ్గం ఉండాలి. ఆ మగ్గం పని చేస్తూ ఉండాలి. ఏదో నామక వస్తే మగ్గాన్ని ఇంట్లో పెట్టుకొని దానిపైన పని చేసుకోకుండా ఉంటే వాళ్ళకు ఉచిత విద్యుత్ అనేది వర్తించదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వృత్తిలో ఉండి. నా పేరు వరప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, నెల్లూరులో పనిచేస్తున్నానండి. మీకు తెలిసే ఉంటుంది, మొన్న పేపర్లో అంటే లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, పౌర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు పైన ఆయన తన ఎన్నికల హామీని నెరవేరుస్తూ చేనేత కార్మికులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పారు. అందుకు అనుగుణంగా వాళ్ళు తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఈ 5 మండలాల వాళ్ళు వింజమూరు, ఏఎస్పేట, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు రూరల్, తర్వాత పొదలకూరు మండలాల్లో ఏ విలేజ్లో అయితే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకం వర్తిస్తుందండి. సో ఈ విషయాన్ని గుర్తుంచుకొని అంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక చేనేత గుర్తింపు కార్డులకు సంబంధించి అయితే ఇప్పుడు దానికి ఒక పోర్టల్ ఇచ్చారు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ విషయాలను కూడా నిన్న పేపర్లోనే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే నా ఫోన్ నంబర్ కూడా ఇందు ద్వారా మీకు తెలియజేస్తున్నా, 9393229463. ఈ నంబర్కి సంప్రదిస్తే ఆ పోర్టల్ సంబంధించిన వివరాలని మరింత కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా కార్యాలయము నెల్లూరు పట్టణంలో స్టోన్ హౌస్పేట్లో జిల్లా గ్రంథాలయం దగ్గరలో ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి కూడా వ్యక్తిగతంగా వచ్చి కూడా మీకున్న సందేహాలని నివృత్తి చేసుకోవచ్చండి.